టీవీ9 వరుస కథనాలతో గంజాయి మాఫియాకు రంగు పడింది. ధూల్పేటలో గంజాయి దందాపై టీవీ9 సంచలన కథనాల క్రమంలో పిడి బిగించారు అధికారులు. గంజాయి డాన్ అంగూరు బాయ్ పై పీడీ యాక్ట్ అమలు చేస్తూ ఉత్తర్వులు జారీ అయ్యాయి. టీవీ9 వరుస కథనాల నేపథ్యంలో ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ సిఫార్సు మేరకు హైదరాబాద్ కలెక్టర్ అనుదీప్ అంగూర్బాయ్ పై పీడీ యాక్ట్ అమలు చేయాలని ఆదేశాలను జారీ చేశారు. ఉపాధి కోసం వలస వచ్చిన అంగూర్బాయ్ కుటుంబం ధూల్పేట్ అడ్డాగా గంజాయి దందా చేపట్టారు. సాదాసీదాగా కనిపించే అంగూర్బాయ్ గంజాయి డాన్ గా మారింది. ఆమెతో పాటు కుటుంబ సభ్యులది కూడా ఇదే దందా. పట్టుబడినా, కేసులు పెట్టినా, అరెస్టు చేసినా, జైల్లో చెప్పకూడ తిన్నా సరే అంగూర్బాయ్ ఆమె ఫ్యామిలీ మెంబర్స్ గంజాయి దందాను వేళ్లేదు. సరికదా బెయిల్ పై బయటకొచ్చి కొత్త దారుల్లో గంజాయి దందా చేసేవాళ్లు. బీరువాల్లో, సోఫాల్లో, టీవీలో, చివరాఖరకు వాళ్ల కొంపలో, సంపుల్లో కూడా గంజాయిని స్టోర్ చేసేవాళ్లు. తనిఖీలకు వెళ్తే పోలీసులపై కుక్కలను ఉసుగొలుపుతూ దాడులకు వెనకాడేవాళ్లు కాదు. టీవీ9 వరుస కథనాల క్రమంలో ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ కమలాసన్ రెడ్డి ఆదేశాలతో అధికారులు పీడీ యాక్ట్ ప్రతిపాదనలను పంపారు. వాటిని ఆమోదిస్తూ కలెక్టర్ ఉత్తర్వులు జారీ చేశారు. ప్రస్తుతం చంచల్గూడ జైల్లో ఉన్న అంగూర్బాయ్కి ధూల్పేట్ ఇన్స్పెక్టర్ మధుబాయ్ పీడీ యాక్ట్కు సంబంధించిన ఉత్తర్వులను అందించారు. అంగూర్బాయ్పై ఎక్సైజ్ శాఖలో 30కి పైగా గంజాయి కేసులు, సివిల్ పిఎస్లో మరో 10 కేసులు ఉన్నాయి. హైదరాబాద్లో మత్తు మాఫియాపై ప్రభుత్వం ఉక్కుపాదం మోపింది.